మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 14ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జ్ఞానం, కర్మ మరియు త్యాగం యొక్క యోగాన్ని వివరిస్తున్నాడు. భగవంతుడు చేసే పనుల దివ్య స్వభావాన్ని అర్జునుడికి బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. న మాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్ న సబధ్యతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, నన్ను ఏ కర్మలు అంటవు, ఎందుకంటే నాకు వాటి ఫలితాలపై ఏమాత్రం ఆసక్తి లేదా కోరిక లేదు. సృష్టిని నడిపించడం వంటి గొప్ప పనులు చేసినా నేను వాటికి అతీతంగా ఉంటాను. ఈ దివ్యమైన నిజాన్ని ఎవరైతే నాలాగే అర్థం చేసుకుంటారో వారు కూడా తాము చేసే పనుల వల్ల కలిగే కర్మ బంధాల నుండి విముక్తులవుతారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మనల్ని బంధించేది మనం చేసే పని కాదు, దాని ఫలితంపై మనం పెట్టుకునే అనుబంధం మరియు ఆశ. భగవంతుడు నిస్వార్థంగా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. ఇదే నిష్కామ కర్మ యొక్క రహస్యం. ఈ తత్వాన్ని గ్రహించినప్పుడు మనసులో ప్రశాంతత, స్వేచ్ఛ కలుగుతాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ప్రతి పనిని ఒక బాధ్యతగా, ఒక సేవగా చెయ్యాలి. ఉద్యోగంలో లేదా కుటుంబంలో మన కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వర్తించాలి. కాని ఫలితం కోసం అతిగా ఆందోళన చెందకూడదు. నా పని నేను చేశాను, ఫలితం ఈశ్వరునికి వదిలేస్తున్నాను అనే సమర్పణ భావనతో ఉంటే ఒత్తిడి తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.